అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి ఈ పరిపాలనలో పొరపాట్లు ప్రజలు అందరం గమనిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ రేట్లకు సంబంధించి బాదుడు కార్యక్రమాన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బాదుడు కార్యక్రమం కొనసాగింపులో భాగంగా లిక్కర్ రేట్లకు సంబంధించి నిన్ననే జీవో ఇష్యూ చేశాడు. ఈ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ రేట్లు పెరగడం జరిగింది. ఈ ఒక్కసారి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మద్యం దుకాణాలన్నీ నడిచేవి. దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో అది మొత్తం ప్రభుత్వానికే వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి దానికి మొట్టమొదటి స్కామ్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి మద్యం దుకాణాలని ఒక పథకం ప్రకారం ఎత్తివేయడంతో చంద్రబాబు నాయుడు ఈరోజు దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్కు సంబంధించి మొట్టమొదటి అడుగు వేయడం జరిగింది. ఎత్తివేసిన తర్వాత మొత్తం వాటిని ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టేటువంటిది. అంటే ప్రైవేట్ వ్యక్తులంటే తనకి సంబంధించినటువంటి టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి షాపుల్ని తీసేసి ఎత్తివేసి ఆ ఉద్యోగుల్ని తొలగించి దాన్ని తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే దాని ఉద్దేశం ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు కానీ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకి కార్యకర్తలు జోబులు నింపాలి కాబట్టి ఆ సంపాదన వనరుల్లో భాగంగానే ఆయన పాపం ఈ మద్యాన్ని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో టెండర్లు వేసేటప్పుడు ఒక మార్జిన్ ఏర్పాటు చేశాడు. ఆ మార్జిన్ ప్రకారం ప్రతి వ్యక్తి ఇదిగో ఇంత మార్జిన్ ఇస్తామన్నప్పుడు లాభ నష్టాలు బేరీజ్ వేసుకొని వాళ్ళు టెండర్లో పాల్గొంటారు. చాలామంది మనం టెండర్లో మార్జిన్ చూసిన తర్వాత వాళ్ళు దీనిలో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మనకు పెద్ద లాభసాటిగా లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు కొంతమంది ధైర్యంగా టెండర్లు వేశారు. ఈ టెండర్లు వేసినటువంటి వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే టెండర్లో ఒక మార్జిన్ పెట్టి టెండర్లు ఖరారు చేసి ఆ టెండర్దారులు కొనసాగేటప్పుడే వాళ్ళకి మార్జిన్ పెంచడం అనేటువంటిది ఇదొక మరొక పెద్ద స్కామ్ అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్ని రకాలైనటువంటి జరగకూడనటువంటి ఉన్నావో చంద్రబాబు నాయుడు పరిపాలనలో అన్ని విధాలా జరిగాయి. వాటిల్లో భాగంగా ఈరోజు బెల్ట్ షాపులు వచ్చాయి. ఆ బెల్ట్ షాపులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల కన్సర్న్లో వాళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు గ్రామాన వీధిన ప్రతి కాలనీలో ఈరోజు బెల్ట్ షాపులు వెలిచాయి. అదేవిధంగా ఈరోజు ఎంఆర్పి 10 రూపాయల నుంచి 20 రూపాయల నుంచి 50 రూపాయల దాకా కూడా ఈరోజు ఎంఆర్పి పెంచి ఈరోజు దానిని పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఖరారైనటువంటి వ్యక్తులకి ఇప్పటికే ఎవరికైతే టెండర్లు ఖరారై షాపులు దక్కించుకున్నారో వాళ్ళకి ఈరోజు పెంచి అమ్ముకోవడం అనేటువంటిది ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి స్కామ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.